అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి క్యాల్కులేషన్స్ మీద నడుస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఓట్లు సీట్లు. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎవరితో ముందుకెళ్ళబోతుంది, తెలుగుదేశం జనసేన ఒకవైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనతో సత్యకుమార్ గారు ఉన్నారు, సీనియర్ లీడర్. ఏం చెప్తారండి సార్? ఏంటి ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి ఏం చెప్తారు? రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కలగాలని చూస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరుగుతున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు వస్తున్న సందర్భంగా గతంలో కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చాం, ప్రజా సమస్యల మీద గలమెత్తుతూ వచ్చాం. దానికోసం ఇటీవల వికసిత్ సంకల్ప్ భారత్ యాత్ర సందర్భంగా ఈ 18 ప్రముఖ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే కార్యక్రమాలు, వీటి అన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే అమలు చేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలిసింది. అందుకని ప్రజల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు, మోడీ గారి వైపు చూస్తున్నారు. తదనంతరం వచ్చిన పరిణామాలు కానీ, ఒక అయోధ్యలో ఒక భవ్య రామమందిర నిర్మాణం జరగడం కానీ ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిల్చింది. దాంట్లో భాగంగానే పార్టీ సంస్థాగతంగా మేము పార్టీ పొత్తుల గురించి బయట ఇంకా ఏం మాట్లాడలేదు, కానీ పార్టీ విస్తరణ పనులు మాత్రం చేస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో. ఇప్పుడు 9వ తేదీ నుంచి 11వ తేదీ దాకా గాంవ్ చలో అభియాన్ పేరుతో ప్రతి కార్యకర్త మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ దగ్గర నుంచి, వీర్రాజు గారి దగ్గర నుంచి, మా జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ప్రతి కార్యకర్త ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి 24 గంటల పాటు గ్రామాల్లో గడిపి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం, అక్కడ సమస్యల గురించి ప్రస్తావించడం, దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా దేశానికి పెరుగుతున్న పేరు ప్రతిష్టల గురించి చెప్పడం, ఇటువంటి మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ప్రజల్లో ముందు మనం చేస్తున్న పనిని తీసుకెళ్ళాం. ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాం, అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఏం చెప్పాం, ఏం చేశాం, చెప్పని కూడా ఎన్ని చేశామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక పొత్తులు అంటారా, జనసేనతో పొత్తు ఉంది. అయితే రాష్ట్రంలో ఏంటంటే ఎన్నికలు రావడంతో ప్రతి పార్టీ పొత్తుల గురించే మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా జాతీయ స్థాయిలో తీసుకోబడతాయి. కేంద్ర పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎప్పుడు తీసుకుంటే అప్పటి నుంచి ఆ రకంగా పనులు మొదలు పెడతాం. సార్, అదే అంశం మీరు చెప్తున్నది పొత్తుల అంశం అయితే మీరు సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామని ప్రతి అంశంలోనే ఇదే చెప్పుకుంటూ పోతున్నట్టు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన రావాల్సినట్టు కానీ ఇక్కడ జరగాల్సిన వాటిపై కూడా ఎటువంటి నిర్ణయం పెద్దన్న పాత్రలో ఉండి కూడా బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ. ఎప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దగ్గరకు వచ్చేసాయి, ఎప్పుడు నానబెట్టడమే అన్నట్టుగా ఉంది. దీని మీద ఏం చెప్తారు? పొత్తుల్లో నానబెడుతుండొచ్చు, కానీ ఎందుకంటే 2 నెలలు ఉంది. ఇంకా ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తుల గురించి ప్రస్తావన వస్తుంది. ఇంకా మిగతావి ఏవి ఆగట్లా. నిన్న రైల్వే బడ్జెట్ వస్తే 9,133 కోట్లు రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ కూడా 49,800 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఇస్తుంది. సో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథంలో ఆపడం లేదు, ఏది నాంచడంలా. ఇంకా పొత్తులు అంటారా, పొత్తులు ఏంటంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ జచెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడు జరగాల్సినవి. అంతేగాని మిగతా రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏమంటున్నారు, వైఎస్ పార్టీ పెట్టింది కాబట్టి మీరు కూడా వెంటనే అనౌన్స్ చేయాలి అంటే అట్లా జరగదు. వ్యక్తి నిర్మిత పార్టీలు. నేను చెప్తున్నా, మాది సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే పార్టీ. 2 నెలలు ఉంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇక్కడ అన్నీ క్లియర్ అవుతాయి. నోటిఫికేషన్ రావడానికి 15 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు. ఈ లోపల అన్నీ క్లియర్ అవుతాయి. మీరు అన్నట్టుగా జరుగుతుంది. ఈ రాష్ట్రంకి విముక్తి విరగడ అయితే జరుగుతుంది. సార్, ఒక విషయం, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ముఖ్యంగా షర్మిల అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ముఖ్యంగా మహిళలను, వ్యక్తిగత విషయాలను ఏకంగా విజయలక్ష్మి వరకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం, ఏకంగా వారు మాట్లాడుతున్నటువంటి భాష బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? బీజేపీ పార్టీ ఎలా చూస్తుందంటే ప్రజలు ఎలా చూస్తున్నారనేది చెప్తాను నేను. ప్రజలను చీదరించుకుంటున్నారు ఈ కుటుంబాన్ని. అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకొని నువ్వు రాజశేఖరుడికి పుట్టావా అంటే ఆమె అసలు కాదు, ఆమె శాస్త్రి అని అంటే తల్లిని శీల పరీక్ష చేసే పరిస్థితి వాళ్ళ నడిబజారు తీసుకొచ్చి కలిపారు. ఇటువంటి బిడ్డల్ని మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారికి అన్నారు అని ప్రజలంతా భావిస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ, అసభ్య పదజాలను వాడుకుంటూ, సొంత కుటుంబంలో ఏం జరుగుతున్నాయో మనం చూసాం. చిన్నాన్నని చంపేస్తే దిక్కులేదు,
ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చివరికి తల్లిని కూడా రోడ్డు మీద బజార్ మీద తెచ్చారు. 4 గోడలు ఉండాల్సిన ఆవిడని కూడా బజార్లో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇద్దరు తప్పు ఉంది. ఇటువంటి ఇద్దరిని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆయన ఇద్దరు అవినీతి పార్టీలు వాళ్ళే, ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఇద్దరి DNA కూడా ఒకటే. ఇద్దరు ఆలోచన సరళి ఒకే ఉంటుంది, ఇద్దరు మాట్లాడే భాష ఒకే రకంగా ఉంటుంది, ఇద్దరు దోచుకునే అవకాశం వస్తే ఈవిడ ఇంకా 10 ఇంతలు దోచుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరిలో పెద్ద తేడా లేదు. వాళ్ళిద్దరిని కూడా అంటే ఇట్లా ఈ రకంగా మాట్లాడడం వల్ల ఒక స్పేస్ తీసుకోవాలని చూస్తున్నారు. కుక్క మనిషిని గరిస్తే ఎప్పుడు కూడా న్యూస్ కాదు, మనిషి వెళ్ళి కుక్కను గరిస్తే న్యూస్ అవుతుంది. ఇవాళ ఆ రకంగా న్యూస్లో స్పేస్ తీసుకోవాలని ఆవిడ ట్రై చేస్తుంది. ఆవిడని తిట్టి మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న వాటిని అదే సకారాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి పోకుండా చేయాలని అధికార పార్టీ చూస్తుంది. ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. సార్, సత్యకుమార్ గారు హిందూపూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా స్వామి పరిపూర్ణానంద కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారని, ఎక్కడ సత్యకుమార్ పోటీలు ఉంటారా లేదంటే స్వామి పరిపూర్ణానంద గారి పోటీలు? స్వామి పరిపూర్ణానంద గారు సర్వసంగ పరిత్యాగులు, వారంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే నేను హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నానని నేనేం చెప్పలేదు. పార్టీలో పోటీ చేయాలని పార్టీ చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేయాలా, ఏ నియోజకవర్గం అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ దానికి ఆ రకంగా చూడొద్దు. నేను చదివాను పరిపూర్ణానంద స్వామి గారు హిందూపూర్ నుంచి, చాలా సంతోషం. హిందూపూర్ లాంటి క్షేత్రంలో వారు ఒక అభ్యర్థిగా రావాలని పోటీ చేయాలనుకోవడం చాలా మంచి పరిణామం. అయితే దీన్ని పార్టీ నిర్ణయిస్తుంది. నేనైతే హిందూపూర్ పోటీ చేస్తున్నానని నేనైతే చెప్పలేదు. కాబట్టి వారితో నన్ను పోటీ పెట్టడం కూడా పోటీ పెట్టి మాట్లాడడం కూడా సరైంది కాదు. ఇది బీజేపీ సీనియర్ లీడర్ సత్యకుమార్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని రానున్న కాలంలో ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ఆయన సాగనంపడానికి ప్రజలు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో వారి కుటుంబ సమస్య ఏదైతే షర్మిల కావచ్చు, వారు మాట్లాడే భాష, వారి తల్లినే రెండు రోడ్లకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేయాలని నేను స్వామి పరిపూర్ణానంద అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అది నేను కాదు. రానున్న ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా పొత్తుల అంశం అయితే అది జాతీయ పార్టీ బీజేపీ వచ్చి ఎన్నికల సమయంలో అది నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల విషయంలో అతి తొందరలో ఒక నిర్ణయాలు తీసుకుంటే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ సీనియర్ లీడర్ సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.